హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. బీరకాయతో ఎన్నో రకాల కూరలైతే మీరు తినే ఉంటారు. నేనైతే చుక్క నీళ్లు లేకుండా బీరకాయ గుడ్డు కాంబినేషన్లో వేపుడు చేశానండి. ఈ వేపుడు చపాతీల్లోకి వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక అర కేజీ లేత బీరకాయలను తీసుకున్నానండి. తీసుకొని పైన పొట్టంతా ఇలా తీసేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా పైన పొట్టంతా ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా పొట్టంతా తీసేసిన తర్వాత ఈ బీరకాయలన్నిటినీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. మరీ పెద్దగా ఉంటే సరిగ్గా ఉడకవు. పైగా మనం వాటర్ కూడా మొత్తం తీసేస్తున్నాం కాబట్టి, వాటర్ కూడా అసలు పోయాం కాబట్టి మనము ఇలా చిన్న పీసులుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. వేసుకొని ఈ బీరకాయ ముక్కలన్నింటినీ ఇలా నలుపుకోవాలండి. ఇలా నలుపుకుంటే ఈ బీరకాయల్లో ఉన్న వాటర్ మొత్తము ఇలా బయటికి వచ్చేస్తుంది. ఇలా మొత్తము బీరకాయలన్నిటిని ఒత్తుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. ఈ బీరకాయ ముక్కల్లో ఎంత వాటర్ వచ్చిందో చూడండి. ఈ వాటర్ని అయితే పక్కన పెట్టేసుకొని ఈ బీరకాయ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. అందుకనే ఒక పెద్ద గరిటెతోటి నేను స్పూనున్నర వేసానండి. తర్వాత మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్ది కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. వేసుకున్నాక దోరగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలను అయితే వేసేసుకుందాము. మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని 2 నిమిషాలు సన్నని మంట మీద మగ్గించుకోవాలండి. మనము నీళ్లు కూడా తీసేసాం కదండి. ఒక్క చుక్క నీరు కూడా పోయకుండా ఇలాగే మగ్గించుకోవాలి. మీరు ఎన్నో రకాల బీరకాయ కూరలు చేసి ఉంటారు కదండి. ఇలా వేపుడు కూడా చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. మూతనైతే పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. చూడండి ఎంత చక్కగా దగ్గరకు వచ్చేసింది. తర్వాత నేనైతే 3 గుడ్లు తీసుకొని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకుందాము. తర్వాత కారం అండి, ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. రుచికి సరిపడే సాల్ట్ అండి, ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేద్దామండి. చూడండి, తర్వాత ఇలా చిన్న గుడ్ల ముక్కలు వచ్చేటట్టుగా ఇలా కలుపుకుందాము. చూడండి, బీరకాయ గుడ్డు వేపుడైతే రెడీ అయిపోయిందండి. మరి 1 నిమిషం పాటు ఇలాగే మగ్గించుకుందాము. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. వేసుకొని మరొక నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ మగ్గించుకుందామండి. బీరకాయ గుడ్డు వేపుడండి రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.